సుమతి ఏం చేస్తాను ఇంకా బీట్ బోల్ చాయ్ పట్టుకురా. వస్తున్నా. కనకన్నా నమస్తేనే. నమస్తే నమస్తే అంత కూర్చో. సుమతి ఇంకో ఛాయ్ దేవు మీ అన్నకు. అంత మంచిగా నానే. ఈ దయ వల్ల అంతా బాగానే. అయ్యో నా దయ ఉన్నదే, అంతా భగవంతుందయ్యా. నమస్తే మామా. నమస్తే నమస్తే దా కూర్చో. ఇంకో ఛాయ్ ఉంటుంది చెప్పరాదు. ఇక్కడ మంచిగా అమ్మ బాబు వ్యవసాయం కంటే మంచిగా ఉందా బిడ్డ? ఏ వ్యవసాయం మామ, కొత్త కొత్త రోగాలు వస్తాయి. మందులు కొడదామంటే పైసలు లేవు. ఒక 50,000 ఉంటే ఇస్తారని వచ్చిన. అయ్యో మేమే రెక్కల కట్ట మీద బతుకుతాను. ఏమన్నా ఉంటే మీరే మాకు సాయం చేయాలి కానీ మమ్మల్ని అడిగితే ఎట్లనయ్యా? అయ్యో అన్న వచ్చి గట్ల పోతున్నాయండి. లోపలికి రా, కూర్చో, ఛాయ్ తీసుకొస్తా. నాకు ఛాయ్ వద్దు కానీ వచ్చిన పని చేస్తే సరిపోతుంది. అయ్యో ఏం పనన్నా? నా భార్యకు పానం మంచిగా లేదక్క, దాకానకు తీసుకుపోదామని ఒక 10,000 అవసరం పడ్డాయి. ఇత్తమేమో అని వచ్చిన. తావగానే అంటాను కదా, తీపో ఆ బీరువులు ఉండే కదా, తీపో. ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు తమ్ముడు, ఒక మాట పడకు. నువ్వు మొత్తం మీద అదృష్టవంతుడివే కనుకన్నా. ఎందుకేందో కనుకన్నా, మీ నాయన ఇచ్చే 2 ఎకరాలను తాగకుండా తిరగకుండా 10 ఎకరాలు తయారు చేసినావు. బృందావనం లాంటి ఇల్లు కట్టినావు. కొడుకు పెళ్లి చేసినావు, బిడ్డ పెళ్లి చేసినావు. కొడుకు పట్టణంలో మంచి జాబ్ చేసుకుంటాడు. ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నావు. నీకు అన్నపూర్లాంటి మంచి భార్య దొరికింది, అదృష్టమే. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను. అయ్యో నీకు మాత్రం ఏం తక్కువైంది? నాకు ఏం తక్కువ కాలేదే, ఒక తావు ఎక్కువైంది. నన్ను చూసి నా కొడుకుడు తావు అలవాటు అయిపోయింది. ఉన్నది అమ్మకత్తాడు, ఒక్కటే బాధనే. ఊకోయే అన్న, మనం పిల్లలం కన్నా కానీ పిల్లల తలరాతలం కన్నామా? ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. ఇగో ఊళ్ళే రాముల వారి గుడి కడుతుంటుంది. నీటికి వచ్చిందా మనకు కొంచెం చింద పడుతుంది కావచ్చు. ఆ ముచ్చట చెప్పుకోదామని వచ్చింది. మా దగ్గరికి కూడా వచ్చిర్రే. మా మామగారి పేరు మీద ధ్వజస్తంభం పెడతామని ఒప్పుకున్నాం. నీ అవ్వ నా కళ్ళమ్మకనే బదలు తెత్తాలు, సదరులు ఇత్తాలు. నీ అవ్వ గుళ్ళకిత్తాలు, బల్లకిత్తాలు. నేను అడుగుతానేమో అయ్యో మా దగ్గర ఎక్కడి, మీరే సాయం చేయాలంటారు. మంచోళ్ళు కదా అని మా అక్కనిస్తే దాన్ని పట్నం వెళ్ళగొట్టి వీళ్ళు ఇక్కడ 10 మందిలో శబాష్ అనిపించుకుంటారు. అక్కడ అది తింటాందో తింటలేదో, ఎట్లున్నదో ఏమో. ఆగురు మీ సంగతి చెప్పిస్తా. దాంతో మా అక్కింట్లో నన్నే చిన్న చూపు చూస్తారా? 50,000 అడుగుతారా? ఇంత కళ్ళ కనబడుతున్నా నేను. నా సంగతి ఏందో, నా పవర్ ఏందో చూపిస్తాను. నువ్వు ఇంటికి వచ్చినాక నీదే పెద్దరిక ఉండాలి. వాళ్ళను ఇంట్లో కొనే కాదు, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలి. ఇక నువ్వు ఎంత చేస్తావు అంత చేయి.
ఇక మా సైకో కోడలు వచ్చింది. ఏం చేస్తుందో ఏమో మమ్మల. పొద్దుగా లేచి దానం చేసి పూజ చేసి నువ్వే మాకు కాఫీ పెట్టియాల్సింది. నేను నీకు కాఫీ పెట్టియన్నా అనుకున్నా. నువ్వు నా మీద పెట్టాలని పెట్టావని. నువ్వు నేను ఇక్కడ ఉంటా నడవాలి. ఇద్దరు కలిసి మంచం కంచం పట్టుకొని ఎనుకున్న ఇంట్లో ఉండిపోరు. నడువురి పోతారా? నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టన్నా. అక్క అక్క అగో ఏంది? ఎవరు కావాలి? సుమతక్క కావాలి. ఈ రోజు నుంచి సుమతి గిమతి జాంటానై ఏదున్నా నన్నే అడగాలి. ఏంది? ఏమన్నా చెప్పేదుందా పోయేదుందా? ఏమైంది? మాకేమన్నా ఛాయ పోసేది ఉన్నదా లేదా? ఏంటి? 3 అయిందా 4 అయిందా ఛాయ పోయడానికి? ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అమ్మా? వాళ్ళు తినకుండా తాగకుండా సంపాదించి పెడితే ఛాయ్ ఏమంటే 4 అయింది 3 అయింది అంటావు. ఆ ఇంట్లో నుంచి నీళ్ళు పంపించావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి? తినకుండా తాగకుండా ఆస్తంతా కూడా పెట్టిండు అంటాన్రా? ఉన్నదంతా బిడ్డకే ఇచ్చిండు, మాకేముంచిండు? అయినా మీకేంది బాగా ఎగేసుకొని వస్తారు? మీ దగ్గర ఎంత దాచి పెట్టిండేంది? ఏందమ్మా వాళ్ళు దేవుడు మనుషులు దాని పట్టుకొని ఏమే కొడుతున్నావు? ఇది కాదు గాని వీళ్ళు అక్కడుండద్దు ఇక్కడుండద్దు. అక్కడున్నా ఎవరో సపోర్ట్ చేస్తారు, ఇక్కడున్నా ఎవరో సపోర్ట్ చేస్తారు. వీళ్ళని అసలు ఊర్లోనే ఉండకుండా చేయాలి. కోడలు గిట్ల చేస్తుందని ఎవరికైనా చెప్పుకుంటే మానం పోయేటట్టున్నది. ఎంతో గౌరవంగా బతికిన మనకు గిటువంటి పరిస్థితి దాపురించింది. ఏంది విధి మనతోటి గిట్లా ఆడుకుంటాంది. ఇదంతా కాదు, మీరు బయటికి నడువురి. మీరు అక్కడద్దు ఇక్కడద్దు, నడువురి బయటికి. మీరు ఎక్కడ నన్ను చూశారా కోడన్లు? నేడు మీరు కోడన్లే కావచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మీరు అత్తలు కూడా అవుతారు. అప్పుడు మీ పరిస్థితి ఇలా కాకుండా చూసుకోండి. బతుకున్నప్పుడే బంధాలను పటిష్టపరచుకోండి. పోయినాక బాధపడితే మిగిలేది కన్నీళ్ళే. అయినా మీరు చూయించే ప్రతాపం అత్తమామల మీద అనుకుంటున్నారు, కానీ కాదు. వాళ్ళు మీ తల్లిదండ్రులు అని ఒకసారి ఊహించుకోండి, మీకే అర్థమవుతుంది.